ఇదైతేనే ఈ వీడియోని ఫుల్గా ఎండ్ వరకు చూడండి ప్లీజ్. గైస్, మీరు షార్ట్ వీడియో చూసి ఈ వీడియోని క్లిక్ చేస్తున్నా ఎలాగ చూస్తున్నా ఈ వీడియో ఫుల్గా చూడండి. ఎందుకంటే నేనైతే ఈరోజు ఒక మొక్కనైతే నాటాను. ఒక్కొక్క సబ్స్క్రైబ్కి ఒక్కొక్క మొక్క నాటుదాం అనుకున్నాను కదా, దానికోసమనే ఈ మొక్క నాటే వీడియో నేను షార్ట్ వీడియో కోసం తీశాను, కానీ అది షార్ట్లో పెట్టలేదు. ఆ వీడియో ఈ ఫుల్ వీడియోలో సరిగ్గా రాకపోవచ్చు, నేను కానీ అప్లోడ్ చేస్తాను ఏదైతేనే. ఇప్పుడు నేను నాటిన మొక్క చూడండి, ఇదే అన్నమాట నేను నాటిన మొక్క. ఇది వచ్చేసి ఒక పసుపు పూల మొక్క అంట. ఊరికి తీసి అంతే పురుగు పైకి ఎక్కేస్తుంది. ఏం మొక్క ఇక్కడ ఉంటే మట్టి ఎక్కడ వేసాము అది కదా ఎత్తానా బాగా. ఇంక మీద నాకు వచ్చే ప్రతి సబ్స్క్రైబ్కి ఒక మొక్క నాటాలని అయితే నేను డిసైడ్ అయిపోయినాను. ఈరోజు ఏం మొక్క ఇది? మొక్క అయితే ఇంత పెద్దది అవుతుంది అనమాట. ఇది పసుపు పూల మొక్క అన్నాను కదా, ఇదే ఆ మొక్క. ఇటు చూడండి ఫ్రెండ్స్, ఇది మా పక్కింటోళ్ళ తోట. అది చూడండి, కుక్క కూడా నిలుచుకున్నది. హే డాగి, జు 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 పోజీ. ఓకే ఓకే, దాంతో మాట్లాడించాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే మా పక్కింటి వాళ్ళ తోట అనమాట. ఎంత ఫ్రెష్గా ఉందో కదా. దట్ గాయస్, ఇంక మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్కి ఒక చెట్టు, ఒక్కొక్క సబ్స్క్రైబ్కి ఒక్కొక్క చెట్టు అయితే నాటబోతున్నాను అనమాట. ఇప్పటి నుంచి ఒక్కొక్క చెట్టుగా నాటుతుంటే కొద్దిగా మనం చెట్లు ఎక్కువ నాటినట్లు అవుతుంది, ఎర్త్కి కొంచెం సహాయం చేసినట్లు అవుతుంది కదా. ఈ మధ్య డిఫారెస్టేషన్ ఎక్కువైపోవడం, పొల్యూషన్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే చెట్లు లేనందువల్లే కదా. మన అవసరాల కోసం చెట్లని నరికేస్తున్నాం. మన మనుషుల్ని పుట్టించడానికి ముందే దేవుడు మన కోసం న్యాచురల్ ఆక్సిజన్ ఇచ్చేటువంటి మిషన్స్ లాగా చెట్లను పుట్టించాడు. కానీ మన చెట్లను అవసరం కోసం నరికేయడం వల్ల ఇప్పుడు చాలా చోట్ల ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు న్యూస్లో కూడా వైరల్ అవుతుంది కదా, ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేసి. ఢిల్లీలో బాగా ఎయిర్ పొల్యూషన్ అవడం వల్ల అక్కడ వాళ్ళు ఇప్పుడు మనం వాటర్ ఫిల్టర్స్ వాడుతున్నట్లు వాళ్ళైతే ఎయిర్ ఫిల్టర్స్ వాడుతున్నారు. నాకైతే అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎయిర్ ఫిల్టర్స్ ఏంట్రా బాబు అనిపించింది. ఇలా ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైపోతుంది ఎందుకంటే చుట్టుపక్కలంతా కొండ ప్రాంతాలు కదా, అది హిమాలయాస్కి ఇంకా చాలా కొండ ప్రాంతాలకి మధ్యలో ఉండడం వల్ల అక్కడ ఉన్న గాలి అక్కడే ఉండిపోతుంది, వేరే చోటికి వెళ్ళదు. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది టైం వెళ్ళకపోవడం వల్ల, పైగా ఈ చలికాలం వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది గాల్లో పైకి వెళ్లకుండా కింద ఉండడం వల్ల ఇలా అవుతుంది. ఒకప్పుడు చైనాలో కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడైతే ఢిల్లీలో అసలు పొల్యూషన్ చార్ట్లో లేనంత పొల్యూషన్ అయిందనమాట. దానివల్ల ఇప్పుడు కొత్త చార్ట్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది సైంటిస్ట్. అండ్ ఒకప్పుడు చైనాలో కూడా ఇదే పరిస్థితి అనమాట. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు చాలా వరకు పొల్యూషన్ తగ్గించుకున్నారు. అది ఎలా తగ్గించుకున్నారో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండండి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. చైనా వాళ్ళు ఎలాగ పొల్యూషన్ తగ్గించారో నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. మనం ఇలాంటి పొల్యూషన్ మన చుట్టుపక్కల కూడా రాకుండా ఉండడం కోసం వీలైనంత చెట్లు నాటాలి. మీరు కూడా చెట్లు నాటాలని నేను కోరుకుంటున్నాను. చెట్లే కాకుండా కొద్దిగా మనం కూడా ప్లాస్టిక్ కవర్స్ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూసుకుంటే బాగుంటుంది. అలా కొద్దిగా చిన్న స్టెప్స్ ద్వారా మనం మన ఎర్త్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కదా. మన ఎర్త్ అనేది అంతమైపోతుంది అనుకొని అది ఎక్కడికో మార్స్కి వెళ్ళి బతకడానికన్నా ఇలా ఎర్త్నే బాగా చేసుకుని ఎర్త్లోనే ఉండడం మేలు కదా. కాబట్టి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది టైం మన ఎర్త్ని కాపాడుకోవడం మనదే బాధ్యత. మాకు కూడా సోషల్ బుక్స్లో, టెక్స్ట్ బుక్స్లో అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. జియోగ్రఫీలో పీపుల్స్ని కూడా రిసోర్సెస్ అంటారు. మరి మనం గుడ్ రిసోర్సెస్గా ఉండాలంటే ఇలాంటి పనులు చేయాలి కదా. కాబట్టి నేను మీరు ఇచ్చే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్కి ఒక చెట్టును నాటుతాను, అది కూడా యూస్ఫుల్ చెట్లు. సో దట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీకు వీలైనన్ని చెట్లను నాటడానికి ప్రయత్నించండి, చెట్లను పీకేసేదాని బదులు. సో దట్ గైస్, సబ్స్క్రైబ్.
సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చెట్టు నాటాలనుకుంటే.